కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను యథావిధిగా కొనసాగించి గౌరవవేతనం 10,000 రూపాయలు ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట మర్చిపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల అసోసియేషన్ నాయకుడు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. వాలంటీర్ల కొనసాగింపుపై కూటమి నాయకులు భిన్నమైన ప్రకటనలు చేసి మోసం చేయవద్దని హితవు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 17వ తేదీ చలో సీఎం క్యాంపు కార్యక్రమానికి పిలుపునిచ్చామని ఈశ్వరయ్య వెల్లడించారు. మంత్రివర్గ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వ పరిపాలనా కాలంలో 6 మాసాలు పూర్తి అయిపోయి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా మీ హనీమూన్ కాలం అంతా కూడా ముగిసిపోయింది. సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్స్ అందరినీ కొనసాగిస్తాం, 10,000 రూపాయలు వేతనం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని చెప్పిన వాగ్దానం నేటి వరకు అమలు కావడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నుంచి లక్షల మంది వాలంటీర్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక మాట మాట్లాడమే తప్ప దీనిపైన నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకోనటువంటి ఫలితంగా ఈ నెల 17వ తారీఖు అనగా రేపు చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి పిలిపివ్వడం జరిగింది. రేపు మీ యొక్క మంత్రివర్గ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా మీ మంత్రివర్గ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా గతంలో చెప్పినటువంటి అంశంపైనే చర్చించి వాలంటీర్స్కు న్యాయం చేయమని చెప్పి మేము కోరడానికి చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ పిలుపును అందుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో వాలంటీర్లందరూ కూడా వందల సంఖ్యలో విజయవాడ నగరానికి తరలి వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు, 2-3 రాజకీయ సభల్లో మాట్లాడారు. దాని తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 3 సందర్భాల్లో వాలంటీర్లకు న్యాయం చేస్తాం, విధి విధానాల గురించి చర్చిస్తున్నామని చెప్పి ప్రకటించారు. అయినా ఇంతవరకు దానిపైన నిర్ణయం తీసుకోకుండా రోజుకొక మాట పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా సందర్భంలో లోకేష్ బాబు గారు, మరొక సందర్భంలో మంత్రులు భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ప్రభుత్వాన్ని భావించేటువంటి ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా అని చెప్పేటువంటి పెద్ద మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిగా మీరు దీనిపైన ఇంతవరకు ప్రకటన చేయకపోవడం అత్యంత దారుణం, మోసం, కుట్రతో కూడుకున్నటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేల్కొని వీరందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేపు 17వ తారీఖు తర్వాత మీ ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ గ్రామీణ స్థాయి వరకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరిచ్చినటువంటి హామీ, మీరు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో, మీ కూటమి చెప్పినటువంటి నిర్దిష్టమైనటువంటి హామీనే మీరు నెరవేర్చకపోతే రాజకీయాల్లో నైతికత, రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలకు విలువ ఏమాత్రం కూడా ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాకిచ్చే 5,000 రూపాయలకు 10,000 రూపాయల వేతనానికి ఇన్ని రకాలుగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. నిన్న లేక మొన్న మీరు కార్పొరేషన్ చైర్మన్లకు,
డైరెక్టర్లకు, మంత్రులకు, మిగతా వాళ్ళందరికీ 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల వేతనాలు పెంచుకొని మీరు ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి డబ్బులను వేరొక పద్ధతిలో మీ యొక్క దానికోసం కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం 5,000 రూపాయల వేతనం కూడా 6 మాసాలుగా పెండింగ్ లో ఉంటే ఇవ్వకపోవడం ఇది సాధ్యం కాదు, మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా పైన రాజకీయ కక్షతో ఇలా వ్యవహరించడం సరైంది కాదు. మేము మళ్ళొకసారి చెప్తున్నాం, ఏ రాజకీయ పార్టీకి మేము అనుబంధ సభ్యులం కాదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను తూచా తప్పకుండా పాటించే వాళ్ళమే తప్ప మేము ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకొని పోయి ప్రజలకు సేవకులుగా ఉండే వాళ్ళమే తప్ప వేరొకటి కాదని మళ్ళొకసారి చెబుతూ మా ఉద్యోగ భద్రత, మాకు ఇస్తామన్నటువంటి జీతాలు, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పి రేపు చలో విజయవాడలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాలంటీర్స్ ను కూడా తరలి రమ్మని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.